ఈ రోజున అమరావతి ఏదో బద్దలైపోయిందని చెప్పని చాలా ఛానల్స్ కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఏం బద్దలైంది? 2015లో టెండర్లు పిలిచి 2018కి స్లాబులు అయిపోయినటువంటి గోడలు కట్టేసేసి కిటికీలు పెట్టేసినటువంటి బిల్డింగ్లని, అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్, 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ భూమి బద్దలైపోయింది. 3500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్ కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లు ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే, అయితే గన్మెన్ని డ్రైవర్ని పడుకోబెడతారు, వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం, అది చూస్తాం. 6 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో గొప్పగా చెబుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ అండి, దారి సీడ్ యాక్సిస్ రోడ్డుకి మీరు ఎన్నేళ్ళైంది అమరావతిని ఇది రాజధాని అని చెప్పి అది గొప్ప పనితనం చేసినట్టు మాట్లాడతారు. మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని, అమరావతిలో ఇంకొకటే కాదు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడతో 2వ ఫేజ్ కూడా చాలదంట, 3వ ఫేజ్ కూడా కావాలంట. ఎందుకు కావాలంటే కంటిగ్యూస్గా ఒకే చోట భూమి లేదంట. ఒకే చోట భూమి లేదు, అక్కడక్కడ ఉంది. కాబట్టి మేము ఎవరికైనా అమ్మాలన్నా కూడా మా దగ్గర భూమి లేదు కాబట్టి, అంటే వ్యాపారం కోసం రైతుల్ని కాల్చుకుంది. అమరావతి ప్రాంతంలో ఏ రైతు పట్లన్నా మీకు సానుభూతి ఉందా? ఒరిజినల్ అమరావతి, శివయ్య గుడి ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో సాగునీళ్ళకి అవకాశం లేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శనున్నట్టుగా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు ఉండవు. పక్కన నది ఉంటుంది, వర్షం ఆధారం, ఎరువులు లేవు, ఎరువులు ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. వాళ్ళ పొలాలు మాత్రం కావాలి, సాగుకు మాత్రం కావాల్సినవి ఏమేవో. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయ్యా కొంచెం బుద్ధి తెచ్చుకుని ఈ సోకు మాటలు, సొల్లు మాటలు, ఆడితో భజన, ఏళ్లతో భజన, కాకీల భజన, ఈ భజన ఆపి ఈ రాష్ట్రంలో రైతాంగానికి పడుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, కృష్ణా డెల్టాలో జరుగుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, లేదా నీళ్ల అవకాశం లేదు, సాగునీళ్ళ అవకాశం లేని వర్షాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎరువులు అవి కూడా అందించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాన్ని, అంటే ప్రతిదానికి ఏదైనా నేనే చేశానని చెప్పుకునేటువంటి ఆరాటం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మనకు అవసరమా, ఇది తప్ప ఒప్ప అనేటువంటి ఏమాత్రం విచక్షణ కోల్పోయిన రాష్ట్రంలో ఉన్నటువంటి 1100 పోలీస్ స్టేషన్ల SHOలతో, CIలతో, DSPలతో, అడిషనల్ SPలతో, SPలతో, DGP గారు మరి ఉన్నాడో లేడో, మరి ఆయన ఫోన్ కట్టేసి వెళ్ళిపోయాడు తెలియదు. కానీ మిగతా అందరినీ ఆయన ఒక గంట సేపు, అంటే రాజకీయాల్లో ఇవాళ దాకా ఆయనకి ఏంటంటే ఎమ్మెల్యేలు లేకపోతే రాజకీయ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు ఇళ్ళు భజన చేయటం, లేకపోతే టీవీ ఛానల్స్ లో తన తరపున పనిచేసేటువంటి విలేకరులు భజన చేయటం, అంటే మోడరేటర్లు టీవీలో కూర్చున్నటువంటి యాంకర్లు భజన చేయటం, ఆ కిక్కు సరిపోవట్లా. సినిమాల్లాగా ఈ కిక్కు చాలట్లేదని, ఆ కిక్కు సరిపోక కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులతో కూడా భజన చేయించుకోవడం. అంటే ఈ డోసు, ఆ మత్తు డోసు చాలక, కిక్కు చాలక నిన్న ఆయన కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసులతో కూడా భజన చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని నేను తెరలేపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ చూసేటువంటి బాధ్యత చూసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్లతో లేకపోతే CIలతో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చూసి ఉన్నాడు. అంటే ఒకటే మనకు అర్థం అవుతున్నది, ఒకటి కిక్కు కోసం, అంటే కథల కిక్కు, లేదా టీవీల కిక్కు, పేపర్ల కిక్కు, ఈనాడు జ్యోతిలో వచ్చేటువంటి అక్షరాల కిక్కు సరిపోవట్లా. కాకి బట్టల పొగడతలతో కూడా కొత్త కిక్కు కావాలి ఆయనకి. రెండోది, రేపు పెట్టబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు, వీటన్నిటిలో పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుందాం అనేటువంటి కార్యక్రమం. ఈ 2 తప్పితే మనకి వేరే దీంట్లో సారాంశం ఏం కనపట్ల. లాండ్ ఆర్డర్, ఒకవేళ మీ DGP గారు చెడిపోతే మీరు వచ్చారా లైన్లోకి? DGP గారు అసమర్థుడు అవటం వల్ల మీరు వచ్చారా? అయితే SPలు, మీరు పెట్టుకున్నటువంటి DIGలు, IGలు, SPలు అసమర్థులయ్యని చెప్పి మీరు వచ్చారా లైన్లోకి? ఏ కారణంతో మీరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో, 1100 పైచిలుకున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఈయన సరాసరి నేరుగా మాట్లాడతాడు, వాళ్ళకి గీతోపదేశం చేస్తాడు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకే ఏం భ్రష్టు పట్టిద్దామని IPSలు IPR భ్రష్టు పట్టించేశారు చాలా మందిని. ఇవాళ అంటే సరాసరి స్టేషన్లో కూడా భ్రష్టు పట్టిద్దామని చెప్పని తప్పితే ఏముంది ప్రయత్నం? వీళ్ళు కూడా మామూలుగా, పోలీసులు కూడా కొంతమంది మామూలు వాళ్ళు లేరు. ఏం భజన, వీర భజన మామూలుగా భజన కాదు. ఒక ఆయన చెప్తాడు, ఏమంటాడు,
సార్ అసలు మీ ధైర్య సాహసాలు సార్ అసలు ఎప్పుడు సార్ అలిపిరిలో మీరు లేచి నుంచున్నప్పటి నుంచి బాంబు పేలితే మీరు లేచి నుంచున్నారు సార్ అసలు ఆహా ఓ అని. మీరు పోలీస్ అధికారులయ్యా, కొంచెం జ్ఞానం విచక్షణ, అరే లోకం చూస్తుంది అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి భజన ఆ ధైర్య సాహసాలు. ఏంటి ధైర్య సాహసం? రామారావుని కసక్కని పొడి చేయడం వెనక నుంచా? పార్టీ పెట్టి కదా, పార్టీ పెట్టి పోటీ చేస్తే అది కదా ధైర్య సాహసం. ఆయన ఎవరు సిఐ గారో మరి డిఎస్పి గారో? ఏమండి మిమ్మల్ని అడుగుతున్నా, నిన్న చంద్రబాబుతో మీరు ఆయన ధైర్య సాహసాలు చూసి అబ్బురు పడ్డారు కదా మీరు. ఏంటి ధైర్యం? మామని కుట్ర చేసి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని ఆయన ఆస్తులు లాక్కుని పదవులను లాక్కుని చచ్చిపోయాక ఇప్పుడు అప్పుడేమో ఆయన ఎదవని చెప్పాడు, ఇప్పుడేమో దండేసి దండం పెడుతున్నాడు. ఇదే ధైర్యం? చెంచారుగా రామారావు బొమ్మ గిరాటేసి కదా సొంత పార్టీ పెట్టుకోవాల్సింది కదా, అది కదా ధైర్యం అంటే. మీకు తెలియట్లేదు ఆ ధైర్యం అనేది. ట్రాన్స్పోర్ట్ కమిషన్ చొక్కా పుచ్చుకుంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కూర్చోబెట్టి పంచాయతీ చేయడం ధైర్యమా? ఒక ఎంఆర్ఓని జుట్టు పరుచుకుని ఈడిసి కొడితే పిలిచి సీఎం ఆఫీస్కి పిలిచి పంచాయతీ చేయడం ధైర్యమా? అబ్బురు పడిపోయాడు ఈ ధైర్య సాహసాలు చూసి. ఇంకొక అసలు మామూలుగా అతి మేధావి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఆయన సార్ మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు సార్ మేము, మీరు వెంటనే చట్టం మార్చండి సార్, మార్చి సోషల్ మీడియా కేసుల్లో 5 ఏళ్ల శిక్ష ఉండటం అనేది అసలు మా చేతులు కట్టేస్తున్నాయి సార్, వైసీపీ వాళ్ళని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్, వాళ్ళు అసలు మమ్మల్ని లెక్క చేయట్లేదు సార్, మేము భయపెట్టినా కూడా భయపెట్టలేదు సార్.